మేడిగడ్డ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నోటీసులకు ఎల్&టీ సంస్థ స్పందించింది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఎల్&టీ సంస్థకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పునరుద్ధరణ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ రిప్లై ఇచ్చింది. డిఫెక్ట్ లేబిలిటీ పీరియడ్లోనే మేడిగడ్డ కుంగిందని, మరమ్మతులు చేయాలని డెడ్లైన్తో తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా రిపేర్ పనులు చేయాలని ఎల్&టీ సంస్థకు సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో ప్రాజెక్టు పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని నిర్మాణ సంస్థ మరోసారి గుర్తు చేసింది. మేడిగడ్డ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నోటీసులకు ఎల్&టీ సంస్థ స్పందించింది. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మనం చూస్తున్నాం, ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్&టీ సంస్థ నిర్మాణం చేపట్టింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని అయితే 2023లో కుంగిన తర్వాత దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సంస్థ లోపాల వల్లే ఎల్&టీ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని చెప్పి తేల్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం ఎల్&టీ సంస్థకు మేడిగడ్డ పునరుద్ధరణకు సంబంధించి పనిచేయాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో గత 5 రోజుల క్రితం కూడా తుది నోటీసును అందించింది. దీంతో నోటీస్ తో పాటు వారం రోజుల్లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఎల్&టీ స్పందించింది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపడతామని చెప్పేసి కూడా రిప్లై ఇచ్చింది. డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ లో మేడిగడ్డ మరమ్మతులు చేయాలని చెప్పేసి డెడ్ లైన్ రాసినటువంటి ప్రభుత్వం నేపథ్యంలో పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండానే మేడిగడ్డను పునరుద్ధరించాలని చెప్పేసి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం లేఖ. సో ఈ నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించి పనులు చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఎట్ ది సేమ్ అదే రిప్లై లెటర్ లో ప్రాజెక్టు పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా మరోసారి ఎల్&టీ స్పష్టించింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎల్&టీ అనేది ఒక మెట్టు దిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అశోక్.